తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే అండి. వినాయక రూపాలు అనేకం, అలాగే ఒక్క రూపం గురించి ఆ రూపం నుంచి ఏం నేర్చుకోవాలి, స్వామి ఏం చెబుతున్నాడు అనేది మీ మాటల్లో వింటూ ఉన్నాము కొన్ని ఎపిసోడ్స్లో. అయితే ఇవాళ తెలుసుకోవాలనుకుంటున్నాము విఘ్నరాజ వినాయక అంటే ఏ విధంగా చూడాలి స్వామిని, రూపం ఎలా ఉంటుంది, ఆ రూపం నుంచి ఏం నేర్చుకోవాలి, ఇవి వివరించండి. మనకి ఇక్కడ అంటే మన తెలుగు రాష్ట్రాలలో అని కాకుండా మనకి అక్కడ ద్రవిడ రాష్ట్రాలలో ఒకే ఆలయంలో 2 వినాయక స్వరూపాలు ఉంటూ ఉంటాయట. కొన్ని పురాతన ఆలయాల్లో నేటికి మనకు కనిపిస్తుంటుంది. అయితే ఆలయానికి వెళ్ళేటప్పుడు కొద్దిగా మరీ లోపలి గర్భగుడి అని కాకుండా బయట విఘ్నరాజు ఉంటారట. ముందుకు వెళ్ళి గర్భగుడిలో చూస్తే అక్కడ వినాయకుడు ఉంటాడు. అయితే ఈయనని విఘ్నరాజు అంటారు, ఆయనని వినాయకుడు అంటారు. సాధారణంగా వినాయక ఆరాధన ఎందుకు అంటే ఏ పని చేసినా ముందుగా వినాయకుడిని. కారణం ఏమిటి అంటే విఘ్నాలు ఉండకుండా మనం పూజిస్తూ ఉంటాం, ఇది మనకి అలవాటు. కాబట్టి ఏ విఘ్నాలు లేకుండా జయప్రదంగా మన కార్యం జరగాలి అని వినాయకుడు ఆశీర్వచనాన్ని ఇస్తాడు. అయితే ఈ విఘ్న రాజు అంటే విఘ్నాలు కలిగిస్తాడట. అందుకని ఇప్పటికీ కూడా కొన్ని ఆలయాల్లో ఇద్దరూ ఉండాలి. మనకి విఘ్నాలు ఉండకూడదు, విఘ్నాలు ఉండాలి. అందుకని 2 రూపాలని కూడా ప్రత్యేకించి పూజలు చేస్తారు. ఈ వినాయకుడికి ఆ వినాయకుడికి అలా చాలా కనిపిస్తాయి. కారణం ఏంటి అంటే ఒక్కొక్కసారి కొన్ని మార్గాలు మనం ఎంచుకుంటూ ఉంటాం, అందులో వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా చివరికి నేను లక్ష్యాన్ని చేరుతున్నాను అనేటప్పటికీ అడ్డంకులు వస్తూ ఉంటాయి, కొన్ని విఘ్నాలు వస్తాయి. ఒక్కొక్కసారి పోల్చుకుంటాం. అంటే చాలా మనం వింటూ ఉంటాం కదా, కొన్ని ప్రమాదాలు జరుగుతుంది. ఈ మధ్య కూడా మనం విన్నాము. ఆ ప్రమాదంలో అయ్యో వెళ్ళవలసింది కానీ ఇది నేను వెళ్ళలేదు కాబట్టి నేను బ్రతికిపోయాను అని అనుకుంటారు. ఏదో ఒక విఘ్నం వచ్చి వాళ్ళు వెళ్ళలేకపోయారు. దానివల్ల అప్పటికి వాళ్ళు ఏదో చెడ్డ జరిగిందని అనుకుంటారు, కానీ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది మంచిదే జరిగిందని. ఇలా మన జీవితంలో ఆలోచన చేసినట్లయితే చాలా సందర్భాలు ఉంటాయి. అయ్యో ఇవాళ ఇలా చేద్దాం అనుకున్నాను, పోనీలే మంచిదైంది చేయలేదు అని. కాబట్టి ఎన్నో విఘ్నాలు ఇవేంటంటే మనకి తెలుస్తున్నాయి, కొన్ని మనకి తెలియవు. కొన్ని మనం పరిస్థితులను, లేకపోతే నా గ్రహాలు బాలేవని అంటాం, ఎవరినో వేలెత్తి చూపిస్తాం, వీళ్ళ వల్లే అడ్డంకులు వచ్చాయి, నా పని ఆగిపోయిందని మనుషులను, పరిస్థితులను, కాలాన్నో, గ్రహాలను తిట్టుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి భగవంతుడి కూడా తిట్టుకుంటాం. కానీ మనకి తెలియదు అసలు ఏం జరుగుతోందో. భగవంతుడికి తెలుసు. ఆ విఘ్నం ఎందుకు, ఆ విఘ్నాన్ని నీకెందుకు ఇచ్చాను, ఓర్పుతో ఉండు, ముందు నీకేం జరుగుతుందో చూడొచ్చు అని అనుకుంటూ ఉంటాడు భగవంతుడు. కానీ మనకు ఆ ఓర్పు ఉండాలి కదా. కాబట్టి విఘ్నరాజ ఆరాధన ఎంత అవసరం అంటే, అలాగని మనం ఏ పని చెయ్యకుండా పర్వాలేదు విఘ్నాలు వస్తే దేవుడే కురిపించాడు అని అనుకోకూడదు. మన సాధన మనం చేసిన తర్వాత, మన ప్రయత్నం మనం చేసిన తర్వాత, అది కూడా మంచి మార్గంలో, సన్మార్గంలో ధర్మాన్ని పట్టుకుని అప్పుడు కూడా విఘ్నాలు వచ్చాయా విడిచిపెట్టేయాలి. ఎందుకంటే ఆ విఘ్నాలు బహుశా అక్కడ నేను ఆగిపోయినా నన్ను ఇంకెక్కడికో తీసుకెళ్లి దేవుడు పెట్టాలనుకుంటున్నాడు, అందుకని అక్కడ పెడతాడు. కాబట్టి ఈ విఘ్నాలను నేను పట్టించుకోకూడదు అని మనం అనుకుంటూ ఉండాలట. కాబట్టి కొన్ని విఘ్నాలు మనకు అవసరం కానీ మనకి తెలియదు, భగవంతుడు చూసుకుంటాడు. అటువంటి విఘ్నాలను కల్పించేవాడు వినాయకుడు. ఒక అద్భుతమైన విషయం గురించి మనం మాట్లాడుకుందాం. గోదావరి నది ఆకాశంలో ఉండేది గంగలాగే. ఎవరు తీసుకుని వచ్చారు? గౌతమ మహర్షి. గౌతమి నది అని కూడా అంటారు. ఈ తీసుకొచ్చే ప్రక్రియలో వినాయకుడు పెట్టిన విఘ్నం ఏదైతే ఉందో అది విఘ్నరాజుగా ఆయన ఎలా నిరూపణ చేసుకున్నాడో ఒక్కసారి మనం చెప్పుకుందాం. తెలిసిన కథ అయినా. అంటే గౌతమ మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని తన భార్యతో పాటు ఉంటున్నారు. ఎందుకో ఆ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పూర్తిగా క్షామం. అక్కడెక్కడ తినటానికి ఏం లేదు, ఒక చుక్క నీరు లేదట. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో సరే తను కూడా వెళ్ళిపోవచ్చు, కానీ తనకి తపశ్శక్తి ఉంది కాబట్టి వరుణదేవుణ్ణి ప్రార్థించారట. ఓ వరుణదేవ కురిపించు వర్షం అని. కానీ కొన్ని నిర్ణయాలు భగవంతుడు తీసుకుంటాడు. ప్రకృతిలో మార్పులు వచ్చినప్పుడు మనం అంటే వర్షం కురిసిపోదు, మనం ఆగు అంటే ఆగిపోదు. భగవంతుని యొక్క నిర్ణయం. వాటిని మనం ఏమంటూ ఉంటామంటే న్యాచురల్ కెలామిటీస్ అంటూ ఉంటాం కదా, అవి అలా జరిగిపోతూ ఉంటాయి. అయితే వరుణదేవుడు అంటాట, లేదు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది అన్నది భగవంతుడి నిర్ణయం. నువ్వు తపస్సు చేశావు కాబట్టి నీ కోసం నేను ఒక కుండం
గా మారుతాను. ఆ కుండంలో ఎప్పుడూ జలం ఉంటుంది నీకోసం, అంతేగాని నేను అంతా వర్షం కురిపించి ఇదంతా కూడా సస్యశ్యామలం చెయ్యలేనంట. దానికి గౌతమ మహర్షి సరే పోనీ ఏదో ఒకటి చేయండి అంటారు. అప్పుడు ఒక కుండం లాంటిది ఏర్పరిచి అక్కడ వరుణదేవుడు వచ్చి కూర్చున్నట్ట. అంటే అక్కడ ఎంత నీరు తీస్తున్నా అది ఒక చిన్న కుండంలో ఉంటుంది, నీరు ఉంటూనే ఉంటుంది. అయితే అమ్మయ్య నా పరిస్థితి బాగుంది కదా అని అనుకోలేదు గౌతమ మహర్షి. లోక కళ్యాణం కోసం ఆలోచించారు. అందరు ఇబ్బంది పడుతున్నారు కదా, ఈ కుండంలో నీళ్లు వస్తూనే ఉంటాయి కదా అని అక్కడ పంట పొలాలు ఆయన చక్కగా అక్కడ ధాన్యము, కూరగాయలు అన్నీ అవసరమైనవి, కేవలం ఋషులు మునులు అనే కాదు, ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇవ్వడం, వీటికి ఉపయోగించేవారట. కాబట్టి అక్కడ చాలా సస్యశ్యామలంగా అన్నీ పండిస్తూ, ఎందుకంటే నీరు ఉంది కాబట్టి తను ఒక్కడు తినడానికి అంత పంట అక్కర్లేదు, అందరికీ పెడుతూ ఉండేవాడు. ఇది తెలుసుకుని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన ఋషులు మునులు మళ్ళీ వాళ్ళందరూ వచ్చి అక్కడ ఆశ్రమాలు పెట్టుకున్నారు. అయితే ఎవరి అనుగ్రహం? అంతా గౌతమ మహర్షి అనుగ్రహం. వాళ్ళు వచ్చారు, హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు, నీటికి ఎటువంటి ఇది లేదు, పళ్ళు ఫలాలు అన్నీ కూరగాయలు దొరుకుతున్నాయి. అలా హాయిగా ఆనందంగా జీవితం గడుపుతున్నప్పుడు ఇప్పుడు కొంతమంది అలాగే ఉంటారు, ఎక్కడి నుంచి పొందారు అన్నది మర్చిపోతూ ఉంటారు, మర్చిపోయి వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ గౌతమ మహర్షి యొక్క శక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటే, అందరూ ఆయన వల్లే కదా మనం ఇలా ఉన్నాం అని అనుకుంటూ ఉంటే ఓర్వలేక ఈర్ష్యతో వాళ్ళలో ఒక ఆలోచన మొదలైంది. వాళ్ళు మహర్షులే కానీ ఇంకంతే, అంటే ఎంత భగవద్ ధ్యానంలో ఉన్నా చిత్తములో మాలిన్యాలు ఉంటే ఎవరు ఏమి చెయ్యలేరు. కాబట్టి వాళ్ళు అనుకున్నారట, ఏం చేద్దాము, ఇక్కడి నుంచి గౌతమ మహర్షిని ఎలాగైనా తన్ని తగిలేద్దాం, ఈ ప్రదేశం అంతా మనదే, నచ్చినట్టు ఉందాం అనుకున్నారట. అప్పటికీ పాపం వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. సరే ఈ ఆలోచన ఎంతవరకు దారి తీసిందంటే, వాళ్ళు కూడా ఋషులు కదా, వాళ్ళకి తెలుసు ఎటువంటి హోమాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి. అందుకని వారు గణపతిని విశేషంగా ఆరాధించారట, ఒక చక్కని యజ్ఞం చేసి భక్తి శ్రద్ధలతో. కాబట్టి గణపతి వచ్చాట ఆ యజ్ఞం నుంచి. చెప్పండి ఏం చేయాలి అంటే, వినాయక నువ్వేం చేయాలంటే వాళ్ళే చెప్తారు మొత్తం ప్రణాళిక. నువ్వు ఒక ధేనువు రూపంలో ఆ పొలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నువ్వు తిరుగుతూ ఉండాలి. అయితే ఆ సమయంలో గౌతమ మహర్షి వస్తాడు, అక్కడ నువ్వు అంతా ఏదో పాడు చేస్తున్నావు అనుకుని నిన్ను ఏదో హట్ అని ఏదో అంటాడు. ఆ సమయంలో నువ్వు చచ్చిపోవాలి, అంటే నువ్వు పడిపోవాలి. గోహత్య మహాపాపం కదా, కాబట్టి అలా గోహత్య చేసావా, పాపవి నువ్వు ఇక్కడ ఉండకూడదు అని మేము ఆయన్ని వెళ్ళగొడతాం. కాబట్టి మామూలుగా దేను అక్కడికి రాదు కదా, అందుకని నువ్వు అక్కడ ఉండు. దేను వచ్చినా హట్ అంటే వెళ్ళిపోతుంది కదా, చచ్చిపోవాలి కదా అక్కడ. కాబట్టి నువ్వు ఇలాంటి విఘ్నాన్ని నువ్వు కలిగించాలి అని అన్నట్టు. అయితే వినాయకుడు ఒక మాట అన్నట్టు, సరే మీరు భక్తితో చేశారు కదా పూజ, కాబట్టి నేను ప్రసన్నమయ్యాను, నేను చేస్తాను. కానీ నేను ఈ పని చేస్తే మీరు విఘ్నం అనుకుంటున్నారు, అంటే తన జీవితానికి ఇది ఒక పెద్ద విఘ్నం అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇలా చేస్తే గనక మీరు పతనం అయిపోతారు, తనకి ఇంకా తన స్థాయి పెరిగిపోతుంది, చెయ్యాలా వద్దా అన్నారట. అంటే అలా ఎలా అవుతుంది, బ్రహ్మహత్య పాపం చేసినవాడు బ్రహ్మహత్య పాపం చేసినవాడే కదా, ఏం పర్వాలేదు వినాయక నువ్వు చెయ్యన్నారట. సరే మీ కర్మ అనుకున్నాడు వినాయకుడు. ఒక ఆవు రూపాన్ని ధరించి అక్కడక్కడ తిరుగుతున్నట్ట. సంధ్యావందనం చేసుకుందామని గౌతమ మహర్షి వచ్చారు. అయితే ఈ ఆవు మామూలు ఆవు కాదు కదా, ఆవు అంత అల్లరి ఏం చెయ్యదు, కానీ వినాయకుడు కాబట్టి ఏదో చిన్నగా అల్లరి చేస్తుంటే పంటలు పాడైపోతున్నాయని ఒక గడ్డి పరక తీసి ఇలా అన్నారట. అంటే ఏదో విసురుతున్నాము అంటే ఆవు భయపడిపోయి వెళ్ళిపోతుందని. అలా అనేటప్పటికీ ఆ ఆవు అక్కడ పడిపోయి చచ్చిపోయింది. కారణం ఏమిటంటే ముందుగా అనుకున్నారుగా వినాయకుడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి అసలు ఏంటి నువ్వు గోహత్య చేసావా, ఇంత పాపం చేసావా, నానా మాటలు అని, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఈ స్థలం అంతా అపవిత్రం అయిపోయింది అంటూ ఉంటే గౌతమ మహర్షి భయంతో వణికిపోయారట. అంత మహర్షి అయినా కూడా, బ్రహ్మర్షి అయినా, అయ్యో నేనేం చెయ్యలేదు, ఒక గడ్డి పరక వేశాను అని ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు నిందిస్తూనే ఉన్నారు. ఆయన చాలా మంచి స్వభావం కలిగిన వాడు కాబట్టి బాధపడుతున్నాడు. పోతే నేను చంపలేదు కదా, పోతే పోయింది, అదేం హత్య కాదని ఆయన ఉండొచ్చు. కానీ ఆయన మనస్తాపానికి గురయ్యారు, పంపించేశారట. మరి ఏం చెయ్యాలి మీరే చెప్పండి అన్నారట. ఏం చేస్తావు, పవిత్రం చెయ్యాలి అంటే మళ్ళీ గంగ రావాలి, అంటే ఇప్పుడు ఉన్న గంగ కాదు మళ్ళీ కొత్త గంగ రావాలి, అది తేవడం నీకు సాధ్యమవుతుందా, అవ్వదు కదా. అలా గంగ ప్రవహిస్తేనే పైలోకంలో ఉన్న గంగ, అప్పుడు భూమి పవిత్రం అవుతుంది, నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వీలు లేదు, వెళ్ళి నీ పాప ప్రక్షాళన చేసుకో, మేము ఏదో ఒక రకంగా ఉంటాంలే అన్నారట. అప్పుడు గౌతమ మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటున్నారట ఈశ్వరుడికి. ఈశ్వరా నేను తప్పు చేశాను అదే బాధ, నేనేం చేశాను అని అనట్లేదు ఆయన,
నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, బ్రహ్మహత్య పాపమా, ఇంతకన్నానా, ఈ దోషం నాకొద్దు అని వేడుకుంటున్నాడు. ఈశ్వరుడు వచ్చాడు. ఏం తప్పయ్యా, ఏం పాపము, నువ్వేమీ చెయ్యలేదు, అయినా ఇంత బ్రహ్మజ్ఞానివి, ఋషులు మునులు దృష్టితో చూస్తూ ఉంటారు కదా, మనం కథల్లో వింటూ ఉంటాం, వారు చూశారు దివ్య దృష్టి అని. మరి నీకు అంత దివ్య దృష్టి లేకుండా పోయిందా? నువ్వే చూడు ఒక్కసారి ఏం జరిగిందో, నీ మీద ఇలా వాళ్ళందరూ చేశారు, నువ్వు నిజంగా ఎవరిని చంపలేదు చూడు అన్నారట ఈశ్వరుడు. అంటే గౌతమ మహర్షి అవునా అని నిజంగానే దివ్య దృష్టిని ఉపయోగించి చూశారు. పాపం చూస్తే ఆయనకు అన్నీ మొత్తం కనిపించాయి. ఓ అవునా, అయితే నేనేం పాపం చెయ్యలేదు కదా, నువ్వు ఏ పాపము చెయ్యలేదు, కానీ నువ్వు అడిగావు కాబట్టి మళ్ళీ నేను ఆకాశంలో గంగని తీసుకొస్తున్నాను. ఆ గంగే మళ్ళీ గోదావరిగా వచ్చింది, గౌతమిగా వచ్చింది. కాబట్టి ఇక్కడ పాపం ఆయన అడిగాడు కాబట్టి ఆ గౌతమి నది అక్కడ ప్రవహించి మొత్తానికి ఇప్పుడు మనం అందరం కూడా గోదావరిని అదైతే చెప్పుకుంటున్నామో, ఇది ఈ జలం రావడానికి కారణం ఎవరు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వినాయకుడే. కాబట్టి వినాయకుడు అంత పెద్ద కష్టాన్ని తానే ఇచ్చాడు. తను ఒప్పుకోకపోతే జరిగేది కాదు, కానీ అలా ఇచ్చినప్పుడే చెప్తాడు. ఇలా జరగడం వల్ల నేటికి మనం గౌతమ మహర్షిని ఎలా తలుచుకుంటున్నాం? గోదావరి నదిని మనకి ఇచ్చిన మహానుభావుడు, లేకపోతే ఆయన ఒక సామాన్య మహర్షిగా ఉండేవాడు. కాబట్టి ఆయనకున్న ఆలోచన అంటే లోక కళ్యాణం కోసం ఆయన ఎంత తపించిపోయాడు, ఆ కుండంలో ఎంత నీటితో ఎంత సహాయం చేశాడు, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. అంటే ఆయన స్థాయి ఇప్పుడు పెరిగిపోయిందిగా. కాబట్టి అటువంటి విజ్ఞాన్ని ఏర్పరిచి, అలాంటి సందర్భాన్ని ఏర్పరిచి వినాయకుడు గౌతమ మహర్షి స్థానాన్ని పెంచేశారు. కాబట్టి చాలా సందర్భాలలో కొన్ని విఘ్నాలు మనకు అవసరం వినాయకుడికి తెలుసు. అందుకే విఘ్నరాజా, ఏ విఘ్నాలు మాకు అవసరమో అవి ఇవ్వు. ఇచ్చినప్పుడు మనం మనుషులం కదా, మనకి గౌతమ మహర్షిలాగా శక్తులు లేవు, మనం తెలుసుకోలేము. కాబట్టి మనము ప్రతిదానికి ఏడవకుండా చాలా ఇదిగా సరేలే చూద్దాం, ముందు ముందు ఇంకా ఉంది, ఎక్కడా జీవితం ఆగిపోదు, వినాయకుడు ఉన్నాడు, ఏదో విఘ్నం వచ్చింది కానీ నేను ముందుకు వెళ్ళిపోతాను అని ఆ విఘ్నరాజుకే దండం పెట్టుకుంటే విఘ్నాలు కలిగిస్తాడు, వినాయక అని దండం పెట్టుకుంటే విఘ్నాలు తొలగిస్తాడు. ఖచ్చితంగా నిజమే, మీరు అన్నట్టుగా దేవాలయాల్లో ఇలా చూస్తూ ఉంటాం 2 వినాయక విగ్రహాలు అనేది. ఈ ఆంతర్యం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. చక్కగా వివరించారని ధన్యవాదాలు.